కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు, బనకచర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటంటే మొబిలైజేషన్ ఫండ్స్ ఈ తొందరగా 70,000 కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్కి మొబిలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక్క విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తా. అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి? అది ఎందుకు తిరిగి వచ్చిందండి? బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 70,000 కోట్లతో సుమారుగా 10 లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు. కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా, మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వమే ఇది తప్పు అని వెనకెందుకు పంపించింది చెప్పమని అడుగుతా ఉన్నా. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా.